హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు మా ఇంట్లో ఎలా గడిచింది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది ఫ్రెండ్స్. ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. అరటిపళ్ళు అలానే చలివిడి వడపప్పు పానకం అది పెట్టి దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నాను. ఈరోజు శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారికి పానకము వడపప్పు అంటే చాలా ఇష్టం, అందుకే అందరూ కూడా అదే ప్రసాదంగా పెడతారు. టిఫిన్ వచ్చేసి పెసరట్లు వేస్తున్నాను. ఓన్లీ మా వారి కోసమే వేస్తున్నాను. నేను గుడికి వెళ్తాను కదా అని చెప్పి నేను టిఫిన్ అయితే చేయట్లేదు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. అక్కడ శ్రీరామనవమి చాలా సందడిగా చాలా బాగా జరుగుతుంది. అందుకని రెడీ అయిపోయాము. ఇంకా టిఫిన్ చేసేసి ఇంటికి టీ కూడా పెట్టేసి ఇచ్చేస్తే మేమైతే స్టార్ట్ అయిపోతాము. పాలు కూడా కాగపెట్టేసి టీ పెట్టేస్తున్నాను. ఇంకా బయలుదేరిపోయి ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత కొబ్బరికాయ, చలివిడి వడపప్పు పానకం అది తీసుకొని గుడికి అయితే వెళ్ళాము. అక్కడ కళ్యాణం కోసం పంతులు గారు అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. అందరూ కూడా బిందెలతో పానకము చలివిడి వడపప్పు చేసుకొని తీసుకొస్తారు. అది లాస్ట్ స్వామివారికి నైవేద్యంగా పెట్టి అప్పుడు అందరికీ కూడా పంచిపెడతారు. స్వామివారిని పల్లకిలో ముందుగా ఊరంతా కూడా ఊరేగించి అప్పుడు పీటల మీద కూర్చున్న వాళ్ళు సీతాదేవి, రాముల వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి మండపం మీద పెట్టి కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారు. ముందుగా గణపతి పూజ చేసి అప్పుడు కళ్యాణం అయితే మొదలు పెడతారు. ఈరోజు కళ్యాణం అయ్యేసరికి చాలా లేట్ అయింది. మొదలు పెట్టేటప్పటికే 10:30 అలా అయింది. కానీ పంతులు గారు చాలా బాగా చేశారు కళ్యాణము. కళ్యాణం అయ్యేటప్పుడు కన్యాదానం గురించి అలానే మాంగళ్యదానము అన్నిటి కూడా చాలా వివరంగా వివరించి ఒక్కొక్కటి కూడా చాలా నిదానంగా చేశారు. టైం అయిపోతుందని కంగారుగా ఏది కూడా చేయలేదు. ఇలా పీటల మీద కూర్చొని రాముల వారి కళ్యాణం జరిపించడం చాలా మంచిది. అలానే చూడటం కూడా చాలా మంచిది. రాముల వారికి తలంబ్రాలు వేసేటప్పుడు సంతానం లేని వాళ్ళు వెనక నుంచి చెంగులో బియ్యం పట్టుకొని పరవన్నం వండించుకొని పరవన్నం తిని ఆ రోజంతా ఆ పరవన్నంతోనే ఉండి ఏమీ తినకుండా కటికి నేల మీద పడుకొని ఉంటే సంతానం కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. నిజంగా మా రాముల వారి గుడి దగ్గర అలానే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలానే సంతానం లేని వాళ్ళు చాలామంది పట్టారు. నెక్స్ట్ ఇయర్కి సంతానం అయితే కలుగుతుంది. అందరూ కూడా చాలా నమ్మకంగా అయితే బియ్యం అయితే పడతారు. నేను కూడా పట్టి పరవన్నం అయితే తిన్నాను. రాముల వారికి, సీతాదేవికి ఇలా కొబ్బరి బండాలు కూడా ఫొటోస్ పెట్టి డెకరేషన్ చేయించుకొని తెచ్చుకున్నారు. పీటల మీద కూర్చున్న వాళ్ళే అన్నీ కూడా తెచ్చుకుంటారు, పూజా సామాగ్రి అవన్నీను. కళ్యాణం అయిపోయిన తర్వాత పూలమాలలు, తులసి మాలలు ఇవన్నీ వేసి అలంకరించి ఇప్పుడు భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని కొబ్బరికాయ, పానకము, చలివిడి వడపప్పు అంతా కూడా బయట అయితే పంచిపెడుతున్నారు. ఈ లోపల శ్రీరాముల వారి విగ్రహాలకు కూడా దర్శనం చేసుకొని అప్పుడు ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇంకొక రాముల వారి గుడి దగ్గర ఈరోజు భోజనాలు కూడా పెడుతున్నారు. మా ఇంటి దగ్గర రాముల వారి గుడి దగ్గర అయితే 5వ రోజు పెడతారు. అక్కడికి వెళ్ళి భోజనాలు అది చేసి ఆఫ్టర్నూన్ ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. సాయంత్రము సత్యవాడలో శ్రీరామనవమి చాలా ఫేమస్, చాలా బాగా జరుగుతుందంటే అక్కడికి వెళ్ళాము. అన్నయ్య, వదిన, నేను, మా వారు కలిసి వెళ్ళాము. ఇక్కడ లైటింగ్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు. మండపాలు కడతారంట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కాగితం పువ్వులతో ఇలా మండపాలకు ఫ్లవర్స్ ఎంత బాగా డెకరేషన్ చేశారో. నిజంగా ఇలా కట్ చేసి ఫ్లవర్స్ చేసినందుకు ఇవ్వచ్చు. అసలు ఎటువంటి పచ్చి పువ్వులు కానీ అటువంటి ఏమీ కూడా చేయకుండా ఓన్లీ కాగితం పువ్వులతో కలర్స్ ఇలా చేసి 3 మండపాలు, 3 గుళ్ళు రాముల వారి గుడి దగ్గర, ఒక గుడి దగ్గర డెకరేషన్, ఇంకొక గుడి దగ్గర అలా పోటాపోటీగా అయితే చేస్తారంట. అక్కడ మేము ఒక్కొక్క గుడి దగ్గర కూడా రాముల వారిని దర్శనం చేసుకొని అలా డెకరేషన్ అది చూసి ఇక్కడ తీర్థం అది కూడా చాలా బాగా జరుగుతుంది.
ఇవన్నీ కూడా అట్టలతో తయారు చేశారు. చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఈ ఇయరే ఫస్ట్ టైం వెళ్ళాను. లైన్గా ఉన్నాయి, తాటాకు పందిర్లు వేసి వాటికి ఇలాగా కాగితాలతో అలంకరించి రంగురంగు పువ్వులు, చామంతులు, బంతులు అలాగ తయారు చేసి రాముల వారి ఫొటోసు, కృష్ణ పరమాత్మ ఫొటోసు ఇవన్నీ కూడా అంటించి మండపాలు చాలా బాగా డెకరేషన్ చేశారు. అందరూ కూడా ఆ మండపాలు చూడడానికి వచ్చి ఫొటోస్ అవి తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బయట కూడా తీర్థం అది ఉంది. అలానే ఇక్కడ కోలాటం అది చేయడానికి రెడీ అవుతున్నారు. మేము వెళ్ళేసరికి ఏమీ స్టార్ట్ అవ్వలేదు. కోలాటం స్టార్ట్ అయ్యే వరకు కూడా ఉండకుండా ఇంకా అలా చూస్తూ వెళ్ళిపోతున్నాము. ముగ్గురు రాముల వారిని కూడా దర్శనం చేసుకొని ప్రసాదం అది తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోతాము. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఊర్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.